ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రావణ మాసంలో సోమ శనివారాలకి చాలా ప్రత్యేకత ఉంది. అవునమ్మా. సో ఈ 2 రోజులు మేము ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, అష్టైశ్వర్యాలు సిద్ధి కలిగేలా ఎలా చూసుకోవాలి అన్నది మనం తెలియజేద్దాం. అష్టైశ్వర్యాలు అన్నారు కదా. ఐశ్వర్యం ఎవరి వల్ల వస్తుంది? ఈశ్వరుడి వల్ల, అంటే శివుడు. అందువల్ల శివుణ్ణి ప్రార్థించటం మాసం చాలా ప్రత్యేకమైనటువంటిది, వేదాధ్యయనానికి అనుకూలమైనటువంటిది. ఈ సమయంలో శివుణ్ణి గనక ప్రార్థించినట్టయితే ఐశ్వర్యాలు లభిస్తాయి. అష్టైశ్వర్యాలు. ఐశ్వర్యాలంటే మీరు అనుకునేటట్టు ఇది ఒకటే కాదు, డబ్బు ఒకటే కాదు. ఐశ్వర్యం అన్ని రకాల, విద్యాలక్ష్మి కూడా అందులో ఉంది. పైగా శివుడు దక్షిణామూర్తి స్వరూపంగా లోకానికి అంతటికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. జ్ఞానప్రదాత. జ్ఞానం కావాలన్నా, చదువు కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా, ధనం కావాలి, సంతానం, సంపద, ఇలా ఏది కావాలన్నా అన్నిటినీ ప్రసాదించగలిగినటువంటి వాడు శివుడు. అటువంటి శివుణ్ణి మనం పూజించటం ప్రధానం. అందులో శ్రావణ మాసంలో సోమవారం పూజిస్తాం. సోమ అంటేనే సోముడు అంటే సా ఉమ, ఉమతో కూడుకున్నవాడు. ఉమ అంటే పార్వతీదేవి. పార్వతీదేవితో కూడుకున్నటువంటి వాడు. ఆయన పాపం ఎప్పుడు ఒకటిగా ఉండడమ్మా, భార్య లేకుండా ఉండనే ఉండడు. అది ఆయన ప్రత్యేకత. అంచేత ఆయన పేరే సాంబ సదాశివుడు. సాంబ అంటే సా అంబ, అంబతో కూడుకున్నవాడు. సోమ అంటే సా ఉమ, ఉమ్మతో కూడుకున్నవాడు. అంటే భార్యతో కలిసి వచ్చి మరి మన యొక్క కోరికలన్నీ తీర్చడానికి సంసిద్ధంగా ఉంటాడు. అందువల్ల శివుణ్ణి సోమవారాలు పూజిస్తాం. సోమవారం ఎందుకు పూజిస్తాం? సోమ శబ్దానికి అమ్మవారితో కూడుకున్న శివుడు అనే అర్థంతో పాటుగా చంద్రుడు అనే అర్థం ఉంది. చంద్రుణ్ణి మనం అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుంది? మనశ్చాంచల్యం వస్తుంది. మనస్సు మీద అధిపతి చంద్రుడు కదా. అంచేత శివుడు ఏం చేశాడు? ఆ చంద్రుడిని తన ఎత్తున పెట్టుకున్నాడు. మనం ఆయన్ని పూజిస్తే ఆ చంద్రుడు అని చాలా జాగ్రత్తగా, చల్లగా అటు ఇటు మనసు చెదరకుండా చూస్తాడు. అమ్మ, ఉదయం పూట సాయంకాలం పూట ఏ టైంలో పూజ చేస్తే? మామూలుగా ఉదయం చేసుకుంటారమ్మా. ఎవరన్నా మేము సాయంకాలం ప్రదోష వేళ చేస్తామని అనుకుంటే చేసుకోవచ్చు. కానీ ప్రదోష పూజ ప్రాధాన్యం చతుర్దశికే ఎక్కువ మిగిలిన వాటికన్నా. సరే, కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రదోష వేళ అభిషేకం చేస్తాం. ఎందుకంటే మనకు అది మనసులో ఉంటే చేసుకోవచ్చు. కానీ మామూలుగా పూజ చేసేది మాత్రం ఉదయమే చేసుకుంటాం. సోమవారాలు అసలు కిటకిటలాడుతూ ఉంటాయి. దేవాలయాల్లో అడుగు పెట్టడానికి ఉన్నది అందులో సాయంకాలం అయితే మరీను. సాయంకాలం ఎందుకు ప్రధానంగా చేస్తారంటే, సాయంత్రం శివుడు అంతరిక్షంలో నృత్యం చేస్తూ ఉంటాడు, సంధ్యా నృత్యం. ఆ సమయంలో దేవతలందరూ అతనికి వాద్య సహకారానికి వస్తారు. అంచేత ఆ సమయంలో శివుడికి నమస్కారం చేసుకుంటే ఏమవుతుంది? ఎంతమంది దేవతల్ని నమస్కరించుకున్నట్టు అవుతుంది. అందుకని మనం కొంచెం ఏకక్రియ ద్వ్యధికరి అని ఒక పని చేస్తే రెండు ఫలితాలు ఉండాలని, రెండేమిటి బోలెడు ఫలితాలు ఉండాలంటే సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోండి, మీకు అందరు దేవతలకి నమస్కారం చేసుకున్న ఫలితం వస్తుంది అని చెప్పు. ప్రత్యేకంగా ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే మంచిది అని అట్లా ఏమన్నా ఉందామా? ఉన్నాయమ్మా. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు అంటారు, అన్ని చాలా ఉన్నాయి. ప్రతి దానికి ఒక్కొక్కటి ఉన్నాయి. దీని వట్టివేళ్ళు వేసిన నీళ్లు, తేనె మామూలుగా పంచామృతాల్లో ఉంటుంది అనుకోండి. పుష్పసారం, ఫలసారం అంటే ఫలాలతో అన్ని రకాల పళ్ళ యొక్క రసాలు, చెరుకు నుంచి తీసినటువంటి చెరుకు రసాలు, ఇలా ప్రతిదాంతోనూ చేస్తారు. వాటన్నిటికీ ఏవో ఫలితాలు ఉన్నాయి అంటారు. కానీ అన్నింటికన్నా మించి ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉండాలంటే ఆయనకి శుద్ధ జలం ప్రధానం. అది శివాయ గురవే నమః అనుకుంటూ మంచినీరు. శివాయ గురవే నమః. మరి శనివారాల గురించి? శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం. విష్ణు ప్రీతికరం అనగానే వెంటనే మనం రాముడో కృష్ణుడో ఇలా అనుకుంటాం కాదండి. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది. ఎందుకంటే శ్రవణ నక్షత్రం జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం ప్రాధాన్యం కలిగినటువంటి నెల గనక ఈ నెలలో ఆయన్ని పూజిస్తే ఆయన సంతోషిస్తాడు. కనుక ఇది కూడా ఒక వ్రతంలాగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా. ఈ ప్రాంతాలన్నీ కూడాను శనివారం ఉదయమే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటారు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పానకం, వడపప్పు ఇత్యాదులన్నీ నివేదన చేసి సాయంత్రం వీలైనంత మందికి తాంబూలాలు ఇచ్చుకుంటారు.
ఇది ఆడవాళ్ళకే తాంబూలాలు ఇవ్వాలనే నియమం ఏం లేదు. మగవాళ్ళకి కూడా ఇవ్వచ్చు. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా ఆకు ఒక్క పండు పెట్టి తాంబూలాలు ఇచ్చుకుంటారు. ఇది శనివార వ్రతంగా చేస్తారు చాలా మంది. ఏడు అంటే వ్రతం శనివారాల అంటే వ్రతం కూడా తప్పనిసరిగా ఆచరించాలని. 7 శనివారాల వ్రతం కూడా చాలా మంది ఇప్పుడు ప్రారంభిస్తారు కదమ్మా. అవును. శనివారంలో ఈ శ్రావణ మాసంలో ప్రారంభించి అది అట్లా కంటిన్యూ చేస్తారు 7 వారాల వరకు కూడా. ఏదో చాలా కొత్తగా వచ్చినటువంటి వ్రతం. అబ్బో అదొక ఒక ఉద్రేకం, ఒక ఉద్వేగంగా అది తప్పనిసరిగా చేయాలని చాలా మంది ఈ మధ్యకాలంలో చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే చేసిన వెంటనే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని అది సోషల్ మీడియాకి వచ్చేస్తుందా? ఆహా ఇక మా కోరికలు కూడా ఎక్కువ కదమ్మా, అందుకే పులిని చూసి నాకు వాత పెట్టుకుంటది. నేను 7 శనివారాల వ్రతాన్ని చులకం చేసి మాట్లాడాను అనుకోకపోతే ఒక విషయం చెప్తా. అది మంచిదే, 7 శనివారాల వ్రతం చెయ్యండి, ఫలితం ఉంటుంది, అదంతా బాగానే ఉంటుంది. అసలు చేయకుండా ఉండేదానికన్నా నయం కదా ఈ వంకం చేస్తున్నారు. కానీ ఎక్కడైనా సరే ఒక జ్యోతిష్యం కానీ ఒక వ్రతం కానీ దీనికి ఫలితం అంటే తప్పనిసరిగా కొంతమందికి వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళ దగ్గర అడిగితే మీ కర్మ పరిపాకం బాగా లేదండి అంటూ ఉంటారు. అంచేత వాళ్ళ కర్మ పరిపాకం అయ్యి వాళ్ళు ఈ వ్రతం చేశారు, అందువల్ల వాళ్ళకు వచ్చింది. అది మన కర్మ పరిపాకం కావాలంటే మనం ఏం చేయాలో వేరే ఉంటుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. ఫలితం గురించి ఆశించకుండా 7 శనివారాల వ్రతం గనక చేసినట్టయితే అద్భుతం, 7 వారాలు చక్కగా వెంకటేశ్వర స్వామిని కొలుచుకున్నట్టు. ఇంతకన్నా గొప్ప విశేషం ఏమి ఉండాలి చెప్పమ్మా. కానీ మొత్తం కూడా ఏకభుక్తం కానీ ఉపవాస దీక్ష కానీ ఈ శ్రావణ మాసం అంతా చేస్తూ ఉంటారు కదా. అసలు చాతుర్మాసంలో చేస్తారమ్మా, చాతుర్మాసం అంతా చేస్తారు. లేకపోతే కనీసం శ్రావణ మాసంలోనన్నా ఒక పూట భోజనం చేయడం లాంటివి ఉంటాయి. కాకపోతే ఆడవాళ్ళు వ్రతాలు చేస్తున్నారే, మంగళవారం వ్రతం, శుక్రవారం వ్రతం, వీళ్ళు మాత్రం తప్పనిసరిగా 2 పూట్ల భోజనం చేయాలంటారు. అది మానకూడదు. మనం రివర్స్ చేస్తున్నాం చూసుకోండి. మనం మానకూడదు. ఇప్పుడు వ్రతం చేయని వాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నాను, మంగళవారం వ్రతాలు నాకు ఎప్పుడో అయిపోయినాయి, అసలు అవసరం అయిపోయింది ఎన్నేళ్ల క్రితం. మరి కనుక నేను తినాలి అని నియమం నాకు లేదు, తినాలి తినకూడదు అన్న నియమం ఏం లేదు. నా అలవాటు ప్రకారం నేను ఉండొచ్చు. కానీ ఆ వ్రతం చేసేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా తినాలి. ముత్తైదువులు ఎప్పుడూ కూడా సాయంకాలం భోజనం చేయకుండా ఉండకూడదమ్మా. ప్రత్యేకంగా వ్రతం చేసేది అన్నా ఉంటే తప్ప మామూలుగా మాట్లాడితే మేము సాయంకాలాలు భోజనం చేయమండి, తినమండి అనే మాట ఆడపిల్లలు అనకూడదు, ముత్తైదులైనటువంటి వాళ్ళు. ఎన్ని దరిద్రాలు కొని తెచ్చుకుంటామో మీకు అర్థమవుతుంది. అదే మనకు తెలిసి తెలియక. అసలు ఏకభుక్తం అంటే ఏంటి, ఉపవాస దీక్ష ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు చేస్తే వచ్చే ఫలితం ఏంటి, ఇవన్నీ ఒక వీడియో ద్వారా ఈ శ్రావణ మాసం ఎపిసోడ్లోనే తెలుసుకుందాం. ధన్యవాదాలమ్మా.